టమాటా సాగులో స్టేకింగ్ విధానాలను అనుసరిస్తూ నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా రైతులు. జిల్లాలోని తిమ్మాజీపేట మండలం మరికల్ గ్రామ పరిధిలో రైతులు గత కొన్నేళ్లుగా టమాటా సాగు చేస్తూ వస్తున్నారు. అయితే సాధారణ పద్ధతిలో పంట సాగు చేసే సమయంలో కాయ నాణ్యత దెబ్బతిని మంచి ధరలు రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు టమాటా పంటలో స్టేకింగ్ విధానాలను అవలంబిస్తూ నాణ్యమైన దిగుబడులను సాధిస్తున్నారు. నేను 1 ఎకరం టమాటా పెట్టిన నారు హైదరాబాద్ స్నేహ నర్సరీ నుంచి మొక్కలు తెప్పించినాం. మొక్కలు తర్వాత పెట్టుబడి 1,00,000 వరకు వచ్చింది. టమాటాలు ప్రస్తుతం రోజు ఒక 20 బాక్సులు వెళ్తున్నాయి. బాదపల్లి వ్యాపారస్తులకు మేము ప్రతిరోజు టమాటా అక్కడ పంపిస్తున్నాం. ఈ టమాటాకు పూర్తిగా స్టేకింగ్ చేసినాం. స్టేకింగ్కు కర్రలు వచ్చేసి 1,00,000 వరకు పెట్టుబడి అయింది. ఈ సిస్టమ్ ఇది మేము మదనపల్లి దగ్గర రైతులను చూసి అక్కడ వాళ్ళు ఎట్లా చేస్తారని చెప్పి అక్కడికి వెళ్ళి చూసి మేము ఇట్లా ఇక్కడ పంటలు ఇట్లా పండిస్తే బాగుంటుంది అన్నట్టుగా ఇక్కడ పండిస్తున్నాం. ఈ రేట్ వచ్చేసి పర్ బాక్స్ 400 అవుతుంది. ఆ టమాటా పుదీనా చేస్తుంటాను నేను. చేస్తా, తెంపుతా, అమ్ముతాం. కష్టం ఎక్కువన్నా మేము చేస్తూనే ఉండం. అందుకని మాకు ఇంకా ఈ కట్టెలు వాతడం, దారాలు కట్టడం, కూలీళ్ళ పిల్లలని వీళ్ళని తోలుకొచ్చి చేస్తుంటాను నేను పని. వస్తున్నాయి, మంచిగానే వస్తున్నాయి. ఇప్పుడైతే రేటు 400 పోతుంది బాక్స్ మేము తెమ్మకపోతే. మాకు 500 అన్నా 600 అన్నా పోవాలి. మాకు తక్కువ పోతుంది ఇప్పుడు. మేము ఎప్పుడు తోటలే పెడుతుంటాం, ఏది వేయము. ఇంకా వస్తుంది, ఓసారి రాదు. అట్లా అవుతుంది. వర్షాకాలం ఎక్కువ ఉంటే పోతాయి. బెటనైతే పెట్టుకున్నాం ఎకర పొలం. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా మేము వ్యవసాయం చేస్తున్నాం. అంటే టమాటా పండించడం జరుగుతుంది. సాలార్ సీడ్ ఇక హైదరాబాద్ నుంచి తెప్పించాము. స్టేకింగ్ పద్ధతిలో టమాటాలను సాగు చేస్తున్నాం. డైలీ 20 బాక్సెస్ వస్తాయి. నాది డిగ్రీ పూర్తి అయినప్పటి నుంచి నేను కూడా వ్యవసాయం మా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. టమాటా సాగులో స్టేకింగ్ విధానాలతో పంట నాణ్యత పెరగడంతో రైతులు ఒకరిని చూసి ఒకరుగా పంట సాగు చేపట్టారు. టమాటాతో పాటు మిగతా కూరగాయలను సాగు చేస్తూ రోజువారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. టమాటా వేసినాము, ఇంత మిర్చి వేసినాము, ఇంత చిక్కుడుకాయ వేసినాము, కొద్దిగా వేసినాము. మంచి దిగుబడి వచ్చింది ఇప్పటి వరకు. అయితే ఆ నరసింహనే నేర్పిండు ఇట్లా ఉంటే బాగుంటుంది అన్నట్లు. మేము ఫస్ట్ భూమి మీదనే ఉంటుండే, మాకు వాడు వేసిన తర్వాత నేర్చుకొని ఇట్లా మేము చేసినాం అన్నట్లు. 3 సంవత్సరాల ఇప్పుడు పాడు చేయలేదు సార్ టమాటా అయితే ఇప్పటి వరకు. అయితే మిర్చి కానీ చిక్కుడు కానీ ఇది కానీ మంచి దిగుబడి వచ్చింది. ఇక్కడి రైతులు పండించే టమాటా నాణ్యంగా ఉండడంతో మార్కెట్లో మంచి ధర పలుకుతుందంటూ వ్యాపారులు చెబుతున్నారు. మాకు టమాటా ఎక్కడ చూసినా కానీ మంచిగా దొరకలేదు. తెచ్చినా కానీ పురుగు అంతా మచ్చ ఉండేది. తిమ్మాజిపేట కాడ మరికల్ గ్రామంలో మాకు ఒక తెలిసిన మంచిగా చేస్తున్నాడు టమాటా మంచిగా ఉంది. ఇంకోటి నీట్నెస్ ఉంది. మా గిరాకీ కూడా మంచిగా వస్తుంది. మాకు రేటు కూడా రీజనబుల్ రేట్ ఇస్తున్నాడు ఆయన. వచ్చి మేము చెలకాడికి వచ్చి తీసుకొని పోతాం. ఆయన పొలం కాడికి వచ్చి 18 రూపాయలు 20 రూపాయలు ఇస్తున్నాడు మాకు. మేము 30 రూపాయలు అమ్ముతాం. వల్ల బయటికి వెళ్ళి తెస్తే రేట్ ఎక్కువ పడుతుంది. ఇంకోటి ఆ బాక్స్లో ఈ బాక్స్లో వేసి మార్కెట్కి పోయి వచ్చి ఈ బండి మీద వచ్చే వరకు మేము అమ్మే వరకు మొత్తం ఖరాబ్ అవుతుంది టమాటా. ఈ రైతు ఏం చేస్తున్నాడు అంటే డైరెక్ట్ మాకు తెచ్చిపోస్తున్నాడు. అంటే ట్రాన్స్పోర్ట్ లేకుండా డైరెక్ట్ మాకు వస్తుంది. టమాటా కూడా 2 రోజులు కూడా నిలబడుతుంది మాకు మంచిగా. టమాటా సాగులో మంచి యాజమాన్యంతో రోజువారీ ఆదాయం సొంతమవుతుందంటూ ఇక్కడి రైతులు అనుభవంతో చెబుతున్నారు.